శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దుండగులు దాడి చేశారు. తల్లి మృతి చెందగా తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి. రాజకీయ కారణాలా లేదా చోరీ చేయడానికి వచ్చిన క్రమంలో దాడి చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా వైసీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దుండగులు దాడి చేశారు. తల్లి మృతి చెందగా తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి. రాజకీయ కారణాలా లేదా చోరీ చేయడానికి వచ్చిన క్రమంలో దాడి చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి జరిగింది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఘోర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే తన ఇంట్లో రాత్రి నిద్రిస్తుండగా ఒకసారికి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రుల మీద అగంతకులు, అంటే కొంతమంది తెలియని అగంతకులు వచ్చి దాడి చేశారు. దాంట్లో మధుసూదన్ రెడ్డి తల్లి అక్కడికక్కడే మరణించగా తండ్రి ఇప్పటికే ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మొత్తం మీద ఈ దాడికి ఘటనకి వెనకాల ఎటువంటి కారణాలు ఉన్నాయి, అంటే రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అగంతకులు అంటే దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారనే కోణంలో కూడా ఇప్పటికే కాళహస్తి నియోజకవర్గ పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. కేసు కూడా పెట్టి దీన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా కాళహస్తి నియోజకవర్గంలో దీని మీద పూర్తిగా దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కాళహస్తి నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగడం ఇదే తొలిసారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళహస్తి నియోజకవర్గంలో ఈ విధంగా రాజకీయంగా ఇప్పటికే పెద్ద దుమారం లేపినాయి. కొన్ని ఘటనలు మరి గతంలో చూసుకుంటే కోటా వినుతాది కావచ్చు, తర్వాత వచ్చిన సంఘటనలు కావచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా అది రాజకీయ కోణంలో జరిగిందా, లేకపోతే దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఈ మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రుల పైన అటాక్ చేశారా అనే దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. కిరణ్, మధుసూదన్ రెడ్డి దీని మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు?
అంటే మధుసూదన్ రెడ్డి ఇప్పటికే అంటే తన తల్లిదండ్రుల మీద దాడి చేసిన ఘటన పూర్తి స్థాయిలో ఇది ఎటువంటి పక్షపాతం లేకుండా దీన్ని విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఇది జరిగిన ఈ ఘటన పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలో కూడా జరిగి ఉండొచ్చు, లేకపోతే అగ్రంతుల రూపంలో ఈ విధంగా చేశారా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపెట్టిన అనంతరం ఇది ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఈ విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా మధుసూదన్ రెడ్డి పోలీసులకు తెలిపారు. ఆ నేపథ్యంలోనే ఆ కోణంలోనే కూడా పోలీసులందరూ కూడా దర్యాప్తు అయితే చేపట్టారు. జ్యోతి, ఇక ఆయన తండ్రి కోలుకుంటున్నారా? ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్ రెడ్డి తండ్రి అంటే పూర్తి స్థాయిలో కోలుకున్నట్టే అని చెప్పుకోవచ్చు. అయితే తన తల్లి మాత్రం జయమ్మ పూర్తిగా ఆమె చనిపోవడం జరిగింది. అయితే మరి కొద్దిసేపట్లోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి కూడా మధుసూదన్ రెడ్డి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రాణాపాయం నుంచి పూర్తి స్థాయిలో తప్పించుకున్నాడనేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన మీద పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి అంచనాలు వేస్తున్నారు? ఇది ఒకవేళ చోరీ అనడానికి ఏమైనా ఆధారాలు కనిపిస్తున్నాయా? అంటే అక్కడ వచ్చిన ఆనవాళ్ళ బట్టి చూస్తే ఇది దొంగతనమా లేకపోతే ఇది రాజకీయ కోణంలో దాడి చేశారా అంటే ఇది మధుసూదన్ రెడ్డికి అదే విధంగా దీనికి పూర్వం ఏమైనా రాజకీయ కోణాల్లో ఉన్న అతనికి కక్షలు ఏమైనా ఉన్నాయా, పాత కక్షలు ఏమన్నాయా అనేది పూర్తి స్థాయిలో అంటే గతంలో నుంచి కూడా అతను పుట్టు పూర్వతలతో పాటు పూర్తిగా వెలికి తీసే ప్రయత్నంలో పోలీసులు అయితే నిమగ్నమై అన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ చంద్రగిరి నియోజకవర్గంలో చాలా వరకు అంటే ప్రశాంతంగా ఉన్న కాళాస్త్రి నియోజకవర్గంలో గతంలో మనం చూసుకున్న అయితే రాజకీయ కోణంలో కొన్ని హత్యలు జరిగిన సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ప్రతిష్ట బందోబస్తు నేపథ్యంలోనే అటువంటి కోణాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునేటట్టు కూడా పోలీసులు అయితే ఖచ్చితంగా విచారణ అయితే చేపట్టారు. అయితే రాజకీయ కోణమా లేకపోతే ఇది మరోపక్క ఆగంతకులు చేసుకున్న పని అనేది పూర్తి స్థాయిలో మాత్రం విచారణ చేపట్టిన అనంతరమే ఇది బయటికి తెలిసిపోయే అవకాశం ఉంది. అదే కోణంలో కూడా పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఏదేమిటి పూర్తి దర్యాప్తు అనంతరం తర్వాత పూర్తి వివరాలు మేము మీడియాకి వివరిస్తామని కూడా పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.